అది కావాలని చేసిందేనా లేదంటే ఒకవేళ ఒక పెస్టిసైడ్ ఏక ఇంకో పెస్టిసైడ్ వల్ల అట్లా అంటారా? అంటే మీరు రైతులు కదా. ఎండిపోవడం అయితే ఎండిపోయింది. ఎవరిది ఎండిపోయింది? కృష్ణది. ఎన్ని సంవత్సరాల క్రితం? ఎప్పుడు? ఈ సంవత్సరం పచ్చి పంట. అదే మీ అందరూ 15 సంవత్సరాల నుంచి కృష్ణ చేసుకుంటుండే. అంటే ఎంత భాగం వేస్తారు? ఎంత భాగం అంటే ఇప్పుడు సుమారుగా చెప్పండి. అంటే మీకు యాక్యురసీ ఏం తెలియదు. ఇప్పుడు సర్వేర్ గారు చూసారు కాబట్టి దాన్ని ఎక్కువ భాగం ఒక్క మడే బస్ వేదేదిగా అది చేసుకుంటాం. 2 ఎకరాల సుమారుగా మీ లెక్క ప్రకారం చెప్పండి. 2 ఎకరాల సుమారు 2 ఎకరాలన్నర అమలు కృష్ణ స్వాధీనంలో ఉంది. 15 సంవత్సరాలు ఆయనే సేద్యం చేస్తున్నారు. ఆయనే చేసుకుంటారు. బసవయ్య గారు ఎంత చేస్తున్నారు? 1 ఎకరం సుమారు చేసుకుంటారు. ఈ మొక్క కోసిన మొక్క నుంచి ఎకరం సుమారు చేసుకుంటారు. కావాలని చేసిందేనా లేదంటే ఒకవేళ ఒక పెస్టిసైడ్ ఏక ఇంకో పెస్టిసైడ్ వల్ల అట్లా అంటారా? అంటే మీరు రైతులు కదా. ఎండిపోవడం అయితే ఎండిపోయింది. ఎవరిది ఎండిపోయింది? ఎన్ని సంవత్సరాల క్రితం? ఎప్పుడు? ఈ సంవత్సరం పచ్చి పంట. ఐడియా ఉందా? మాకెట్ ఉంటుంది నాకు. సర్వేరు ఆరే మధ్య సర్వే నెంబర్లు అనేది తర్వాత వారం. ఇప్పుడైతే వాళ్ళు చూపించారు, మేము కలిసాం. అది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మేడం ఒక ఇట్లా ఏంటంటే ఇది పంట ఎవరు వేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి, ఇది ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా ఇటు ఇటు అడుగుతారు. అది అట్లా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. వచ్చాం కదా మేము, అది మా బాధ్యత. అది 2:30 అది వస్తుంది 30 గంటలు. అది ఎవరిది అనేది మేము డిసైడ్ చేసేవాళ్ళం కదా. అయితే నెక్స్ట్ అది ఓన్లీ అందరికి నమస్కారం. నా పేరు దయమణి, మా ఆయన గారి పేరు కృష్ణయ్య. మా మామగారు 4 ఎకరాలన్నర కొన్నారు, 3 ఎకరాలు కొన్నారు. 3 ఎకరాలన్నర కొనుక్కొని మేము చిన్నపిల్ల మాకు పెళ్ళైన కాడ నుంచి మేమే సాగులో ఉంటున్నాం. మేమే అందరం కలిపి చేసుకున్నాం ఉమ్మడి కుటుంబంగా. చేసుకున్నాక మేము ఏర్లు పడి ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఆయన అవసరానికి ఆయన పొలం 1 ఎకరం అమ్ముకుండు. ఇద్దరు ఆయన ఎకరం అమ్ముకునేటప్పుడు పక్క వాళ్ళు కొనాలని మాకు చెప్పకుండా వాళ్ళకి బేరం ఇచ్చారు. ఇస్తే మేము వచ్చి ఎందుకు అట్టగొట్టినారని మేము అసలు ఆయన కాడికి కూడా వెళ్ళకుండా వీళ్ళతో పెద్దోళ్ళతో చెప్పించాం. దాన్ని ఎగరగొట్టి మేము కొనుక్కున్నాం. మా పొలం మేము 30 సంవత్సరాల మట్టి మేమే పండించుకుంటున్నాం. మేము మంచిగా వాళ్ళ దోళ్ళకే వేరుగా ఉంది, మాది మాకే వేరుగా ఉంది. మేము పుస్తకం కూడా ఎవరి కూడా వచ్చింది. వచ్చాక అక్కడ 2 ఎకరాల పొలం ఎక్కించుకొని బాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 2 ఎకరాల పొలం ఎక్కించుకున్న కాడి నుంచి ఏంటి మా పొలం మీరు ఏంటి ఎక్కించుకున్నారని మేము అధికారుల చుట్టూ కూడా తిరిగినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలే. అంతలోనే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేదని మెదలకుండా ఉండి దున్నకుండా ఆఫ్ చేసుకొని మేము దున్నించుకుంటాం. మేము పంట వేసుకున్నాం. మీరు ఎందుకు పంట వేసారని ఈ పంట మీద దాడి చేశారు. మందు కొట్టేసి దాడి చేసి సేవ చేశారు. చేసినా కూడా ఇక అందరికి చెప్పినాం. తర్వాత అయిపోయింది. ఇప్పుడు మనకు గడ్డి మందు కొట్టారు. పొలం అంతా ఎండిపోయింది. పొలం అంతా ఎండిపోయి అసలు అర్రొచ్చే ముందు పొలం ఎండిపోయిందండి. చాలా ఇబ్బంది పడి మేము పొలంకి వెళ్ళి చూస్తే చాలా మేము మనుషులు తల్లుల్ని మళ్ళీ పై ఎదురు కొట్టడం తిట్టడం గోడలకు కొట్టారు. మా ఆయన గారికి 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా ఇక ఎవరి ముందు చెప్పి అప్పుడు కాగితాలు దీనికి కావాలని మేము వీడియో వాళ్ళని సహకరించి మాకు ఒక న్యాయం చేయమని చెప్పి మేము బతిలాడుకుంటున్నాం అధికారులని. అందరికీ నమస్కారం సార్. నేను చెప్పేది ఏంటంటే ఇది మన తాత ఈ పొలాన్ని 3.5 ఎకరాలను కొన్నారు. కొన్న తర్వాత ఇది ఇద్దరిది సిరిసగం చేసుకున్నారు. మా పెదనాన్న అలవాల బసవయ్య, మా నాన్నగారైన అలవాల కృష్ణయ్య. ఇద్దరు కలిసి ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు కలిసి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏర్పడేటప్పుడు కూడా ఇద్దరిది సిరిసగం చేసుకొని ఇద్దరు సిరిసగం చేసుకున్న తర్వాత ఆయన సొంత ఖర్చులతో 1 ఎకరం అమ్మితే మా నాన్నగారు కొన్నారు. అది నాకు అయితే దీని మీద గొడవ చేసుకుంటూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నానా విధాలుగా నన్ను ఒక చెల్లినని కూడా చూడకుండా బూతులు తిట్టి రేప్ చేసిన నిన్ననే చెప్పి
మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెట్టుకుంటా మా నాన్నగారు కూడా ఇరగొట్టి మాకు లేరని మాకు అండ ఎవరు లేరని అసలు మీరెవరని ఏందని మమ్మల్ని నాన్న ఇబ్బందులు మమ్మల్ని గురి చేస్తున్నారు. ఈ పొలం ఎవరి వాటాలు వాళ్ళ ముపాధిగా వాళ్ళు ఎక్కించుకున్నారు. మాకున్న వాట మాకు వచ్చింది. రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళే రాసిన అగ్రిమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అవి కూడా నేను దాంట్లో రెవెన్యూ ఆఫీస్లో ఇచ్చినప్పుడు మా వాటా మట్టికి మాకు ఆయన ఎకరం అమ్మిన ఎకరం కూడా మాకు రాసి ఇచ్చారు వాళ్ళు. మరి ఇది 40 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. పంటకు వచ్చింది చేను పాలు పోసుకుంది దాన్ని పిల్ల బయటకు వచ్చింది దాన్ని కూడా ఇబ్బంది మొత్తం వాళ్ళు మాకు మగ పిల్లగాళ్ళు లేరని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంతే సార్. ఇది అధికారులు మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయమే కావాలి, అన్యాయం అయితే వద్దు, మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆడపిల్లగాళ్ళు ఇంకా నలుగురు ఇలా తోడబుట్టిన 4 ఆడపిల్లగాళ్ళు ఉన్నారు. 4 ఆడపిల్లగాళ్ళు కూడా మీరు అడగండి కావాలంటే. నా పేరు పట్టివేలు రాములు. ఇది పొలం చిన్నప్పటి నుంచి మా కొంత కానిసి ఉన్నాక నడుగులో మామిడి తోట వేశారు. మామిడి తోట వేసినాక ఆయనకి పెళ్లి చేసాడు. పెళ్లి 1 లక్ష రూపాయలు అప్పు అయింది. అమ్మాయి పెళ్లి చేసాడు. చేసి 10 సంవత్సరాలు బట్టి బాకీ అయితే వడ్డీకే దాటలేదు 1 లక్ష రూపాయలకి. పట్టలుగా నా దారికి వచ్చి నేనే చెప్పాను బసయ్య వస్తే మాకు ఎకరం అమ్ముకో పేసీలు ఎత్తికి పన్ని వడ్డీ లేకుండా పోతే అని చెప్పాను. చెప్తే బసయ్య చెప్పాను. బసయ్యకి అప్లై అయినాక అమ్ముతున్నట్టు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సగానికి. లేకపోతే చిలకల బాబురాజు దగ్గర పోయి 10,000 ప్రచారం చేసుకున్నాను. తీసుకున్నాక ఆడపిల్లగాళ్ళు వాళ్ళ దగ్గర బాగు చేసుకున్నాను. బాగా తోటలేదు ఏరే సాధిండు మొక్కలేసి. నాకు నిద్ర పట్టలేదు. మా మనిషి కల్లా కెట్టిన సాది 10 రోజులు 15 మామిడి తోట సాధినాక అమ్ముకున్నాక 10 రోజులాక బాబురావు గారి దగ్గర పోయింది. పోతే నేను బజేసి నేను ఎంతకి ఎత్తరయ్యాను. అది వడ్ల రామారావు గారు ప్రెసిడెంట్. అక్కడ పోయాను. దానికాడ 1 నెల తిరిగినాక ఆయన ఏం చేసిందంటే ఇక తిప్పి సరే వదులుకున్నాక ఆయన 10,000 ఆయనకి ఇచ్చారు. ఇచ్చి అప్పుడే మళ్ళీ 70,000 80,000 ఎకరం అప్పుడు అది చెప్తానుగా. అప్పుడు అనుకున్నారు కెట్టినా అలవాళ్ళు కెట్టినా బసే కాడ. అయ్యాలు మీరున్నారా? ఎవరెవరు ఉన్నారు? రోజు మీరున్నారు. మీతో పాటు ఇంకెవరైనా సాక్షులు ఉన్నారు? గ్రామ పెద్దలు పొలం మన్నే ఉండు. పొలంకి వచ్చే సంతకం ఉంది మన్నేది. మన్నే పేరు కొన్నవేల సుబ్బారావు. సుబ్బారావు ఉన్నాడు. మీరున్నారు. ఇంకా చచ్చిపోయారు 2 చచ్చిపోయిన పర్వాలేదు పేర్లు కోటే కాదు కంచిపో కోటే. కంచిపో కోటే ఉన్నాడు. ఇంకా ఊరు ఉన్నారమ్మా. ఆయన చచ్చిపోయాడు. గోడ సాంబయ్య ఉన్నాడు. చచ్చిపోయాడు. వీళ్ళందరూ దీంట్లో పొలం ఎంత కొనుక్కుంది? ఎకరం. కృష్ణయ్య బసవయ్య పొలం కృష్ణయ్య కొనుక్కున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇది మీ ముందే జరిగింది అంతేనా? మీరే సాక్ష్యం. మీకు చెప్పడం రావట్లేదు కాబట్టి నేను అడుగుతాను. అంతేనా? ఇది ఎక్కడికి వచ్చాయని చెప్తావా? ఇప్పుడు ఇక్కడ కృష్ణయ్యది మరి బసవయ్యది ఉందా ఇక్కడ పొలం? కృష్ణయ్య 3 ఎకరాలు, బసవయ్యది 30. నమస్కారం. నా పేరు అలవాల కృష్ణయ్య అండి. మా నాన్న ఈ పొలం తీసుకుని